అండ్ ఈ సినిమా చేసే ముందు చాలా స్క్రిప్ట్స్ చేసుకున్నారని, చాలా మంది ఆల్మోస్ట్ అందరు హీరోలకి కథలు చెప్పారని, చిరంజీవి గారు కూడా చెప్పారని బట్ ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరో కాంపౌండ్లోకి వెళ్ళాక స్క్రిప్ట్లో చేంజెస్ జరుగుతుండడం నీకు నచ్చక వెనక్కి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునండి, సింపుల్ అండి. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిందే నాకు నచ్చింది చేయడానికి. ఐ కెన్ ఈజీలీ గో అండ్ డూ సమ్ సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ సంథింగ్. ఐ కెన్ ఈజీలీ గెట్ ప్లేస్డ్ ఇన్ గూగుల్ ఆర్ సంథింగ్ అనమాట, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. బట్ ఇండస్ట్రీకి వచ్చిందే నాకు నచ్చింది చేయడానికి అండి. సో అల్టిమేట్గా డెఫినెట్గా సినిమా అనేది హీరో డ్రివెన్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హీరో డ్రివెన్. దట్ ఐ అగ్రీ, 100% అగ్రీ. బట్ ఒకసారి ఏమవుతుందంటేనండి, కథ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నప్పుడు చాలా రివర్స్లో నేర్చుకున్నాను. ఫస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను, తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నాను, తర్వాత సినిమాటోగ్రఫీ. ఫైనల్గా ఇవన్నీ కాదురా, సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ కథ అనేది తెలుసుకున్న ఓన్లీ స్క్రీన్ రైటింగ్ మీద. ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు 6 నెలలు పడితే, ఓన్లీ కథా రచన అనేది నాకు నేర్చుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ప్రపంచంలో స్టోరీ రైటింగ్ మీద ఉన్న ప్రతి బుక్ చదివా. ఒక 50 బుక్స్ ఉంటాయంటే 50 బుక్స్ చదివా. సో డ్రామా రైటింగ్ 1937లో రాసిన బుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ చదివా. సో ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీ ఫర్ అ ఫిల్మ్ అనమాట. సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్, ఐ విల్ ట్రై టు సేవ్ ఇట్ అనమాట ఒక లెవెల్ వరకు. సో అది బియాండ్ వెళ్ళిపోయింది అనుకోండి. సో వెన్ ఐ నో దట్ మై ఫిల్మ్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్, ఈ సినిమా చేస్తే నేను వర్కౌట్ అవ్వదు అని నాకు తెలిసిపోయిన తర్వాత, సినిమా అనేది ఒక 1 year ప్రాసెస్ అండి. నా లైఫ్లో నాకు నచ్చినట్టు ఒక 1 year ఉండడం నా వల్ల కాదనమాట. సో నేను బిలీవ్ చేయకుండా, నేను అంటే లైక్ నిద్రలో రాత్రి 12ంటికి లేపినా సరే నా సినిమా నిద్రపోయే సినిమా అన్న ఫీలింగ్ నాకు ఉండాలన్నమాట. అది లేకుండా సరే డబ్బుల కోసం వాటి కోసం చేయలేను అనమాట అండి బేసికలీ. అండ్ ఒక ఫైనల్గా ఆ సినిమా కంటే బిఫోర్ ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయాయి, ఇంకా రేపు సినిమా ఓపెనింగ్ అన్న టైంలో ఫ్రెండ్స్కి అందరికీ నైట్ పార్టీ ఇస్తున్నాను అని చెప్పి, అవునండి, తెల్లారి చూస్తే ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయి, అవునండి, ఆ ఫ్రస్ట్రేషన్లోంచి పుట్టిందే ఈ కథ అని విన్నాను. కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ. ఏంటి దాని డీటెయిల్స్? 11:30 అండి, December 31st నైట్ అనమాట. సో 11:30 ఆ రోజు మార్నింగే ఓకే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం 31st మార్నింగ్. సో దాని తర్వాత 11:30కి ఐ గోట్ ఏ కాల్ సేయింగ్ దట్ లేదు, వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఈస్ బ్యాకింగ్ అవుట్ అనమాట. పెద్ద ప్రొడక్షన్ లేకపోతే మామూలు? రీసెంట్లీ బిగ్ ప్రొడక్షన్. సో దెన్ ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ద పార్టీ. అండ్ ఆబ్వియస్లీ సినిమా అయిపోయిన తర్వాత ఇంక పార్టీ ఏం చేసుకుంటాం. సో మీరు ఇందాక చూసిన ఆఫీస్లోనే అనమాట. సో ఐ ఆస్క్డ్ ఎవ్రీవన్ టు లీవ్. సో 12 o'clockకి ఐ డిసైడెడ్ ఓకే ఐ మేక్ ఎ ఫిల్మ్. ఇయర్లో నేను ఎవరితో సంబంధం లేకుండా ఒక సినిమా చేస్తాను. సో అని చెప్పి 12 o'clockకి బుక్ పట్టుకుని రాయడం స్టార్ట్ చేశాను అనమాట. రాయడం నెక్స్ట్ 1 week రాస్తూనే ఉన్నా. సో ఆ 1 weekలో రాసిన కదే ఓకే. అంటే ఏంది ఆ బిగినింగ్ స్టేజ్లో ఆ పేపర్ మీద పెట్టిన లైన్ ఏంటి? ఫస్ట్ కల్ట్ అనే ఒక వర్డ్ రాశానండి. ఆ బుక్ నేను మీకు చూపిస్తాను. సో ఆ కల్ట్ అనే ఒక వర్డ్ రాసి దాన్ని రౌండ్ చేశాను. దాంతో ఒరిజినల్ అని ఒక వర్డ్ రాసుకున్నాను. సో అలా కొన్ని వర్డ్స్ రాసుకున్నాను అనమాట. అండ్ కమర్షియల్ హిట్, ఇట్ హ్యాస్ టు బికమ్ కమర్షియల్ హిట్. సో అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్ ఫిల్మ్ అనమాట. సో అలా కొన్ని వర్డ్స్ రాసుకున్నాను. సో ప్రతిసారి నేను ఆ బుక్ స్టార్ట్ చేసినప్పుడు అది నేను గుర్తు చేయాలన్నమాట. సో ఎలాంటి సినిమా నేను చేయాలని స్టార్ట్ చేశాను అంటే లైక్ లెట్స్ సే 2-3 నెలల తర్వాత ఆబ్వియస్లీ మారిపోతూ ఉంటాయి. ఓహో ఎవరో ఎవరో ప్రొడ్యూసర్ సడన్గా ఈ సినిమా నేను చేస్తానంటారు. సో అలా దేనికి లొంగకూడదు అని చెప్పి ఫస్ట్ పేజ్లోనే రాసుకున్నాను అనమాట. రాసుకుని స్టార్ట్ చేశాను రాయడం ఈ కథ. దాంట్లోంచి ఇన్స్పైర్ అవుతూ అలా 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 స్టార్ట్ అయిపోయింది కథ. ఇంకా అంతే, ఏమనుకోలేదు మీరు? అసలు ఏమనుకోలేదు. ఓకే.